తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితినెత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, యాజ్ పర్ షెడ్యూలే వెళ్ళాలని డెసిషన్ తీసుకున్నారు. బట్ అట్ లాస్ట్ రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తేస్తూ వెళ్ళాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పిసిసి ఏం కమెంట్ చేస్తోంది? దీని గురించి ఏమనుకుంటున్నారు? కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలి అనే దాంట్లోనే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ తీసుకున్న 42% రిజర్వేషన్స్ సంబంధించి పార్టీ ముందు నుంచి చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ రిజర్వేషన్స్ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు 42%కి సంబంధించి గత ప్రభుత్వం పంచాయతీరాజ్ యాక్ట్కు చేసిన దాన్ని సవరణ చేస్తూ ఇప్పుడు బిల్లు పెట్టనున్నారు. ఆ పంచాయతీరాజ్ సవరణ చట్టం ప్రకారం 50% రిజర్వేషన్స్ క్యాప్ను ఎత్తివేయనున్నారు. దాని తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేయనుంది. దీనివల్ల 42% రిజర్వేషన్స్కి లైన్ క్లియర్ అయినట్టుగానే ప్రభుత్వం భావిస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ రాజ్భవన్కి పంపనున్నారు. సో ఇప్పుడు ఈ బిల్లును సవరణ చట్టాన్ని రాజ్భవన్కి పంపి ఇక్కడ స్పెషల్ జీవో తీసుకురావాలనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జరగాల్సిన సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు గడువు ఉంది. సో అప్పట్లోగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలనేది హైకోర్టు చెప్పింది. ఆ డైరెక్షన్స్ ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు ఓ లేఖ రాయబోతుంది. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వం లేఖలో చెప్పబోతుంది. సో స్పెషల్ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని అటు మంత్రులు కూడా చెప్తున్నారు. ఇందాకే చిట్చాట్ల కోమటిరెడ్డి కూడా చెప్పారు. సో ఎన్నికలకు జీవో ఇచ్చి మేము వెళ్ళొచ్చు, దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అంటూ కూడా కమెంట్ చేశారు. సో దీని ప్రకారమే ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇంతకుముందు కర్ణాటక హైకోర్టు తీర్పు కూడా ఉంది. దాన్ని జోడిస్తూ ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ తమ ఆర్గ్యుమెంట్ను స్ట్రెంథన్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే కర్ణాటక జడ్జిమెంట్ను చాలా ఎగ్జాంపుల్గా తీసుకుంది. శాస్త్రీయబద్ధంగా ఎలక్షన్ ఈ బీసీ డెడికేషన్ కమిషన్ కానీ లేకపోతే మిగతా అంశాలను ఏవైతే ట్రిపుల్ టెస్ట్ ఉంటుందో ఆ ట్రిపుల్ టెస్ట్ను కనుక పూర్తి చేస్తే ఎన్నికల రిజర్వేషన్ సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఉండవు అనేది కర్ణాటక హైకోర్టు తీర్పున నేపథ్యంలో సో దాన్ని ఫాలో కావాలనేది అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. సో 42% రిజర్వేషన్స్తో సెప్టెంబర్లో ఎన్నికలకు వెళ్ళాలనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆల్ రైట్ ప్రభాకర్, తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.